నేను పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలి. నా ఊరు 2 రాష్ట్రాల్లో తెలిసింది ఈరోజు అంటే నేను ఎంత కష్టపడ్డా కూడా నా ఊరి గురించి నేను పుట్టి పెరిగినందుకు నా ఊరు ఈరోజు బొడిచెర్ల అంటే ప్రతి ఒక్కరికి తెలియడం కోసమే నేను ఇవన్నీ ఖచ్చితంగా మీ వాళ్ళని అది నా ఎయిమ్ ఏంటంటే నేను పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలి, సాధించి పెట్టాలి. కాబట్టి నేను ఎక్కడున్నా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇవన్నీ హార్డ్ వర్క్ చేయడం. ఈరోజు బొడిచెర్ల అంటే 2 రాష్ట్రాల్లో తెలియగలదంటే దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దానికి ఇక్కడ మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేసిన వాళ్ళకి, నా దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కానీ, నేను ఈరోజు ఫీల్డ్లో దాదాపు నేను తయారు చేసిన వాళ్ళు ఒక 10 మంది ఫీల్డ్లో ఉన్నారు. దానికి నేను ఇంకా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇంకొక ఫ్యూచర్లో మళ్ళీ 10 మందిని కూడా రెడీ చేసి బయట ఫీల్డ్కి రెడీ చేసి పంపించగలుగుతానని ధైర్యంతో మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొత్తగా ఇప్పుడు రెడీ చేసిన వాళ్ళు చిన్న యువకులు వాళ్ళందరినీ కూడా అట్లా రెడీ చేసి చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా వెరీ గుడ్. వ్యక్తిగతంగా మీ గురించి కూడా చెప్పాలి. నా గురించి స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకు బాగా పరిచయం. అప్పటి నుంచి మీరు ఎంతో కష్టపడి, నాకు తెలిసి ఫీల్డ్లో రంగనాథ్ అన్న కొన్ని ఆయన వీడియోస్ తీసేవారు, వీడియోలు మానం తీసి పోస్ట్ చేసేవారు. ఫీల్డ్ లో ఇంత మంది ఇంప్రెస్ అవ్వడానికి మీ హార్డ్ వర్క్ తెలుసు. ఆ రోజుల్లో మీరు రాయలసీమ, తెలంగాణ మన కాంటాక్ట్లలో వెళ్ళి బండి మీద ఆ రోజుల్లో లాక్డౌన్ టైంలో అది అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి ఊరు వెళ్ళి ప్రతి రైతుని ప్రతి ఉన్న ఫీల్డ్లో ఉన్న కష్ట సుఖాలు రైతుల గురించి ప్రతిదీ కవర్ చేసి ఈరోజు మేము ఎక్కడ జాబ్ చేస్తున్నా కూడా లైవ్ చూడగలుగుతున్నామంటే అది ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు. మీ వల్ల ఈ రోజు చాలా మంది మిమ్మల్ని ఇంప్రూవ్ తీసుకొని ఎన్నో లైవ్లు వచ్చినాయి. ఈ రోజు మేము హ్యాపీగా ఆఫీస్లో కూర్చొని, ఇంట్లో కూర్చొని మా ఎద్దులు పందాలు చూడగలుగుతున్నామంటే ఇంతకు ముందు ఫోన్లలోనే పందెం అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చేది మాకు. స్టార్టింగ్ లో లైవ్ లేనప్పుడు నేను 2019లో ఆరుపల్లెలు ఆడేటప్పుడు కూడా ఇన్ని లైవ్ లేవు. మీరు అప్పుడు స్టార్ట్ చేసి లాక్డౌన్ లో వచ్చిన తర్వాతనే మేము ఈరోజు హ్యాపీగా ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు నాలాగా మా ఫ్రెండ్స్ సుమారుగా ఒక 50 మంది ఉన్నారు ఐటీ ఫీల్డ్ వాళ్ళు. వాళ్ళందరం ఎక్కడ ఉన్నా చూడగలుగుతున్నాము. ఏ లైవ్ ఇప్పుడు ఎద్దులు మేము సెలెక్ట్ చేసుకోవడం కూడా మీ లైవ్ ఉండడం వల్లే. ప్రతి ఒక్క మీ లైవ్ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళందరికీ ఫస్ట్ మీరు రంగనాథ్ చౌదరి అన్న మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది. మీకుండా ఈరోజు ఎంతో మంది యూత్ అంతా బయటకు వచ్చి లైవ్లన్నీ కవర్ చేస్తున్నారు. కాబట్టి మీ సోషల్ మీడియా వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. నేను మీ రాజు. వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవుల వైభవము, వాటి యొక్క చరిత్ర, వాటి విశిష్టత యూట్యూబ్ వేదికగా బయట ప్రపంచానికి తొలిసారిగా గళం విప్పి తెలియజేసిన ఛానల్ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. ఒంగోలు జాతి ఎద్దుల చరిత్రలను మీకు అందించినటువంటి ఛానల్ రాజు క్రియేటివ్స్. ఒంగోలు జాతి ఎద్దుల పందాలను ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి ఛానల్ రాజు క్రియేటివ్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా యొక్క మిత్రులు, సోదరులు, విదేశాల్లో నుంచి వీక్షిస్తున్నటువంటి నా అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాటి ఉమ్మడి ప్రకాశం జిల్లా నేడు నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పట్టణానికి సమీపంలో ఉన్న బొడిచెర్ల గ్రామం నుంచి తిండి నక్షత్రారెడ్డిగా పేరుగాంచిన ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు తిండి కృష్ణారెడ్డి గారు, సన్ ఆఫ్ నారాయణ రెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒంగోలు జాతి పశు పోషణ కొనసాగిస్తున్న రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మన ఛానల్ ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకుల్లో అత్యంత పిన్న వయసులో 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ఒంగోలు జాతి పశు పోషకులు రామకృష్ణారెడ్డి గారు. తిండి నక్షత్రారెడ్డిగా ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వీరు మన ఛానల్ ద్వారా వారి యొక్క ప్రస్థానం, వారి యొక్క లక్ష్యం, పశుపోషణలో ఆ యొక్క ఎద్దుల పట్ల వారికి ఉన్న ప్రేమ, అంకిత భావాలు, జయాపజయాలు, లాభ నష్టాలు, సాధక బాధకాలు, ఒంగోలు జాతి పశుపోషణలో వారు ఎదుర్కొన్న అనేకమైన మలుపులు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈరోజు మన ఛానల్ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ నుంచి మీకు పరిచయం చేయబోతున్నాను. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు. నమస్తే రాజు. నమస్కారం అండి నారాయణ రెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు బాగా చదువుకున్న వ్యక్తి, యువకుడు. వారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండి
ఈ యొక్క ఎద్దుల పోషణలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఒంగోలు జాతి ఎద్దులను ఈ బండలాగుడు పోటీల్లో ఎంతోమంది పెంచి పోషిస్తూ ఉంటారు. కానీ వీరి యొక్క పోషణ చాలా పెక్యులర్గా ఉంటుంది. దానికి కారణం ఒంగోలు జాతి పట్ల ఆ జాతి యొక్క లక్షణాలు, ఆ జాతి యొక్క స్వభావాలు, ఆ జాతి యొక్క వాటి యొక్క జీవనశైలి గురించి మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా వారి యొక్క సెలక్షన్ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. సో ఇక వివరాల్లోకి వెళ్దాం. కృష్ణారెడ్డి గారిని మీరు చదువుకొని యువకులుగా ఉద్యోగం చేస్తూ, అంటే ఈ రంగానికి విభిన్నమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండి ఈ పశు పోషణలోకి రావడానికి గల కారణాన్ని మీరు ఈ యొక్క పరిచయాన్ని తెలియజేయండి. నా పేరు వచ్చేసి తిండి రామకృష్ణారెడ్డి. మామూలుగా ఫీల్డ్లో అందరికీ బొడిచెర్ల కృష్ణారెడ్డి అంటేనే తెలుసు, ఫుల్ నేమ్ ఎవరికి తెలియదు, మ్యాక్సిమం 90% పీపుల్కి. ఓకే. నేను మామూలుగా ఫ్యామిలీ ఏంటంటే వ్యవసాయ కుటుంబం ఫస్ట్ నుంచి కూడా. మా జైనానాల టైం నుంచి కూడా ఎప్పుడు మా ఇంట్లో 2 జతలు ఎద్దులు ఉన్నాయి, దాదాపు 50 ఏళ్ళ నుంచి. ఎక్కువ పశువులు ఉన్నాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి వాటిలోనే పుట్టి పెరిగినాం కాబట్టి మా నాన్నకు బాగా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా పిల్లల పందెం దోడాలి, ఎద్దులు దోడాలి అని చెప్పి. అది వారసత్వంగా నాకు వచ్చింది. అది మా బ్రదర్ ఉన్నాడు కానీ శేఖర్ రెడ్డి, అతను ఐటీనే. మా అన్నకి ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడూ ఎద్దుల దగ్గరికి కూడా రాడు, ఇంట్రెస్ట్ ఉండదు. మామూలుగా మేమిద్దరమే ఏం చేయాలన్నా కూడా మా నాన్న నేను అనమాట. మా నాన్న డ్రీమ్ అనమాట ఫస్ట్ నుంచి, పందెం దోలాలి నేను కూడా అని. మా నాన్న డ్రీమ్ కోసము నాకు కూడా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. ప్రతి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి కూడా నేను స్కూల్కి వెళ్ళొచ్చి మార్నింగ్ ఇంటర్వెల్ టైంలో వచ్చి మళ్ళీ ఎద్దులకు ఉదయం స్కూల్కి వెళ్ళే ముందు పొట్టు తేవడం, గడ్డి తేవడం, మళ్ళీ ఇంటర్వెల్ టైంలో ఇక్కడ నేను 10th క్లాస్ వరకు నేను ఊళ్ళోనే ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఇంటర్వెల్ టైంలో వచ్చి ఎద్దులు లోపల కట్టేసి పొట్టు పోయడము, గడ్డి వేయడం వచ్చేది. మళ్ళీ లంచ్ టైంలో ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఎద్దులు మేపుకోవడం, నీళ్లు తాపడం, మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటర్వెల్కి స్కూల్లోనే మా సారు రమణారెడ్డి సార్ అని చెప్పి, ఆయనకు బాగా తెలుసు, మాకు రిలేటివ్ అవుతారు. ఆయన బాగా అంటే ఇప్పుడు మామూలుగా ఉమ్మడి కుటుంబం నుంచి డివైడ్ అయ్యామన్నమాట. మా నాన్న ఒక్కడే, ఇంకేదన్నా మేమే హెల్ప్ చేయాలి కాబట్టి నేను మళ్ళీ ఇంటర్వెల్ టైంలో బండి కట్టుకొని చేను దగ్గరికి వెళ్ళేవాడిని, చొప్ప తీసుకురావడానికి కానీ, పత్తి వేసుకురావడానికి కానీ, వ్యవసాయ పనులకి అట్లా కోఆపరేట్ చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నాకు ఫస్ట్ నుంచి కూడా ప్యాషన్ అనమాట ఎద్దులంటే. అట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత నేను 7th క్లాస్కి వచ్చాక మా నాన్న మైత్కూరు దగ్గర పెద్ద చీపాడు అని చెప్పి ఒక దాన్ని మంచి ఎద్దును తీసుకొచ్చాడు. దాన్ని నేను ఇంకా స్టార్ట్ చేశాను మామూలుగా మేపడం. కానీ ఆ రోజుల్లో ఇవన్నీ ఈ పిండి మరలు ఇవన్నీ కూడా ఏం లేవు, మళ్ళీ రుబ్బాలి, నేనే రుబ్బేవాడిని. ఇక్కడ మన దగ్గర 25 దగ్గర రోజు చూపిస్తాను మీకు. అది రుబ్బి పెట్టి అట్లా రెడీ చేసేవాడిని. రెడీ చేసి మా నాన్న ఊరికే ప్రాక్టీస్ చేయించడము. బండ్ల పందాలు అప్పుడు ఓన్లీ 2 బండ్లు సైడ్ పోటు బండ్లు వేసి మనుషులతోటి కట్టి లాగిచ్చేవాళ్ళం. అట్లా ఒకసారి ఒక 3 తులాలు వెండి వచ్చింది ఊర్లో, మన ఊర్లోనే కట్టాం. అది దాన్ని మళ్ళీ ఇంక నెక్స్ట్ ఇయర్లో అదే ఎద్దును ఒట్టగొట్టాం. అప్పుడు ఇంకా మామూలుగా చిన్నపిల్లలం కదా, స్కూల్ డేస్లో ఉన్నాం కాబట్టి దాన్ని అట్లే కొట్టి మళ్ళీ ఇంకొక ఎద్దును పట్టుకొచ్చాం దాని జతకి. దాన్ని తీసుకొచ్చి దీన్ని ఒట్టగొట్టి వ్యవసాయం చేసిన తర్వాత మళ్ళీ దాని జతకు ఒక మంచి కోడని తెచ్చి, అది వ్యవసాయంలో అంత కరెక్ట్గా లేదు మనం తెచ్చినప్పుడు. మళ్ళీ దాన్ని మా నాన్న వ్యవసాయంలో బాగా రెడీ చేసి ఎండాకాలం వచ్చేసరికి మళ్ళీ రెడీ చేసి 3 బండ్ల పందానికి రెడీ చేసాం ఊర్లో. ఈ గుడి దగ్గర ఉండే రోడ్డు అప్పుడు కరెక్ట్గా మెటల్ రోడ్డు అనమాట, కరెక్ట్గా ముడసపోసారు అప్పుడే. ఉండేది అది మామూలుగా అయితే కంకర్ రోడ్డు, అది మా సిమెంట్ రోడ్ శాంక్షన్ అయిందని చెప్పి, అదే తార్ రోడ్ శాంక్షన్ అయిందని చెప్పి ముడసపోసారు. అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు నేను 7th క్లాస్. 7th క్లాస్ అంటే మీ 12-13 ఏళ్ళు అంతే, 13. అప్పటికే అంటే అంత చిన్నప్పుడు మీరు వ్యవసాయ ఎద్దులు ఉండే ఇంట్లో? ఫస్ట్ నుంచి ఎప్పుడు వ్యవసాయ ఎద్దులు, ఇంతకంటే సైజులు ఉండే వ్యవసాయ ఎద్దులు, బాగా ఎత్తు సైజు ఉంటాయి నాటు ఎద్దులు. ఆ సమయంలో ఒక మైదుగురు ప్రాంతం నుంచి తెచ్చిన ఒక ఎద్దుతో మీరు మీ 12 ఏళ్ల వయసులో మీకు ఈ ఫీల్డ్ పట్ల ఆసక్తితో మొదలు పెట్టారు. అవునవును. ఓకే. ఆ తర్వాత ఈ 3 బండ్ల పందెము శ్రీరామకి పెట్టారు మా ఊర్లో. 2 ఎద్దులు కలిసి 3 బండ్లు, మామూలుగా తిరగగాండ్ల బండ్లు అంటారు కదా, చక్రాల బండ్లు, అవి కట్టినప్పుడు అవి బాగా లోడ్ అనమాట. మొరస అప్పుడే పోసారు, ఇంకా పూటీ మొత్తం పూటీల వరకు దిగబడిపోతుంది. దాన్ని ఆ ఒట్టగొట్టిన దాన్ని దీన్ని కట్టి ఆ ఊర్లో మళ్ళీ ఆ 3 మళ్ళల్లో మేము ఫస్ట్ కొట్టాం. అప్పుడు 5 తులాలు వెండి, 10 తులాలు, ఆ 13 తులాలు కట్టి మా చెల్లెళ్ళకి పట్టీలు చేయొచ్చు అప్పుడే.
బ్యూటిఫుల్ మంచి అంటే ఆ బంధం అది అవును. ఆ బహుమతి తోటి మాట చెల్లెలకి మీరు ఆ బట్టలు చేయించారు, ఇంట్లో ఆడపిల్లకి చేస్తే మంచిది అని చెప్పి చేయించారు. అట్లా వేయించాము అప్పుడే. ఇంకా తర్వాత నేను మళ్ళీ MBA అయిపోయిన తర్వాత ఒక 1 year బ్రేక్ తీసుకున్నా. మామూలుగా ఎద్దులు పెట్టాలని అసలు అప్పుడు మామూలుగా అసలు ఫీల్డ్ మామూలుగా జాబ్ మానేసి ఫీల్డ్ లో స్టార్ట్ చేద్దామని, కంప్లీట్ గా ఫీల్డ్ లో రావాలని చేద్దామని చెప్పి ఇక్కడ కందులాపురంలో సీనన్న అని చెప్పి మామూలు తిరిగాము ఫీల్డ్ లో అంతా. అప్పుడు కొన్ని చోట్ల నర్సరావుపేట అటు ఇటు సర్కిల్ ఉన్నంత వరకు ట్రై చేస్తే ఒకటి మంచిది దొరికింది. అతను ఒకదాన్ని ఇవ్వను జతనైతే ఇస్తామని చెప్పాడు. అవతలని పని కాదులే అని చెప్పి మళ్ళీ తిరిగి ఎక్కడ మనకు నచ్చినవి దొరకలే. దొరికితే ఇంక లాభం లేదని చెప్పి ఇక్కడ చిన్న దూలం తీసుకొచ్చాం కందులాపురంలో. స్టార్టింగ్ 1,05,000 అవి ఎంత ఒక 1 year 1.5 year లోపే ఏజీ. వాటిని తీసుకొచ్చి జతని మా నాన్న వ్యవసాయం చేశాడు ఆ సీజన్ వ్యవసాయం చేసి మళ్ళీ మార్కాపూర్ మాకు మెయిన్ సెంటర్ కోట అన్నమాట. ఇంకా వ్యవసాయం పనులు అయిపోయిన తర్వాత బేటాలు వేయడం స్టార్ట్ చేశాను నేను. బేటాలు వేయడం స్టార్ట్ చేసి తిరుక రోడ్లు అమ్మట అటు ఇటు రెడీ చేసి ఫస్ట్ పందెం మార్కాపూర్లో ఓపెన్ చేశాం సెంటర్ కోటలో మాకు లోకల్ అని చెప్పి. ఆ రోజు ఒకటి 4 పళ్ళకి వచ్చింది, ఒకటేమో జత పళ్ళల్లో ఉంది. 6 పళ్ళ రాయి కట్టాం ఫస్ట్. 6 పళ్ళ రాయి కట్టడమే ఎద్దులు బాగదోలినాయి. చిన్న వయసులో బాగదోలినాయి అని చెప్పి ఇడిచిన తర్వాత జనం అందరు చుట్టుముట్టారు. ఎద్దులు ప్రాక్టీస్ బాగా ఇచ్చారు, ఎద్దులు బాగున్నాయి, నెక్స్ట్ ఇయర్కి బాగుంటాయని చెప్పి. అది ఆ సీజన్ వరకు ఒక పంద మీద వదల. తర్వాత మళ్ళీ 4 పళ్ళలు అది తోలిన తర్వాత 4 పళ్ళల్లో చెన్నారెడ్డి పల్లె ఉంది ఇక్కడ మిట మీద, అదే తర్లుపాడు పక్కన. అప్పుడు 4 పళ్ళల్లో ఫస్ట్ కొట్టాం. 4 పళ్ళది చెన్నారెడ్డి పల్లెలో మామూలుగా ఫస్ట్ కొట్టడం అదే ఫస్ట్ పందెం, ఫస్ట్ ప్రైజ్ కొట్టడం. ఆ తర్వాత ఆ సీజన్ అట్లే జరిగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సీజను వ్యవసాయం చేసి మళ్ళీ పందాలు మనకు లోకల్ స్టార్ట్ అయ్యే టైంకి రెడీ చేసాం. ఆ వ్యవసాయం చేసే టైంలో ఒకదానికి కొంచెం అర్రు తేడా వచ్చింది. వ్యవసాయం చేయడంలో కొంచెం తేడా వచ్చి అర్రు పుండైంది. దాన్ని అట్లే తేడా సెకండ్ ఇయర్లో ఏమైందంటే అర్రు తేడా వల్ల అది కొంచెం ఇబ్బంది పడింది. ఇంకోటి సైజ్ తక్కువే ఉండేది, అది బాగా హై టెంపర్గా ఉండేది. దాన్ని పట్టుకొని అట్లనే నెక్స్ట్ సీజన్లో 6 పళ్ళు అక్కడ ఇక్కడ 5 ప్లేస్లో ఉంటున్నాం. ఒకసారి ప్లేస్లు ఉన్నాయి, ప్లేసులు లేకుండా అట్లా కంటిన్యూ చేశాం. అది అయిపోయిన తర్వాత ఆ సీజన్ అయిపోయిన తర్వాత అవి పళ్ళు వేసినాయి. ఆ పళ్ళు వేసిన తర్వాత ఒకదాన్ని 1,58,000 అమ్మేశాం. అది అమ్మిన తర్వాత మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొచ్చాం నర్సరావుపేట కదా దాని జతకి. అది ఎంత 85,000 ఏమి తీసుకొచ్చాం. కరెక్ట్గా 1 monthలోనే బేటాలు వేసి రెడీ చేసి ఒక పందెం నుంచి దాన్ని 1,50,000 అమ్మాం. మళ్ళీ 1,50,000 అది అమ్మేసిన తర్వాత మళ్ళీ ఇక నేను ఇంకా రిలేటివ్స్ నుంచి అట్లా తెలుసు కదా ప్రెజర్ ఎక్కువైంది. నువ్వు జాబ్ చేయకుండా ఇక్కడే ఉండడం అదంతా ఎందుకు అది ఓకే. ఇంకా అట్లా వెళ్ళి సర్లే అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళి కోచింగ్ తీసుకొని ఒక 6 monthsలో జాబ్ వచ్చింది. అంటే మీరు MBA అయిపోయిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఈ పోషన్లోకి స్టార్ట్ చేసిన తర్వాత అంటే అప్పుడు ఏ సంవత్సరం అది? 2017 15లో ఫీల్డ్ స్టార్ట్ చేశాను. 15లో 2015 May 15th అదూలంగా ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా సీజన్ అమ్మేశారు. లేదు అది 2 ఏళ్ళు తోలినాయి. అది వాటిల్లో ఒకటి ఇలా మళ్ళీ 6 పళ్ళల్లో ఈ బుడ్డది కొట్టేయడం అన్ని తోలే వరకు కూడా ఉంది. అది సైజ్ తక్కువ ఉంది. దాని పక్కన ఒక ఎర్ర దాన్ని తెచ్చాము, అది సెట్ అవ్వలేదని చెప్పి అది తీసేసాము. ఈ పళ్ళల్లో ఆల్రెడీ 3 తోలుతున్నాయి. అప్పుడు అట్లా స్టార్ట్ చేసి ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారా జాబ్కి? ఫస్ట్ జత ఉన్నప్పుడే ఆ సీజన్ ఫస్ట్ సీజన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయా. బెంగళూరు వెళ్ళి కోచింగ్ తీసుకొని ఒక 6 monthsలో జాబ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కరెక్ట్గా ఎమ్మటే మళ్ళీ అప్పుడు అవి 2 ఉన్నాయి, పాతది ఒకటి ఎర్రది ఒకటి. అవి ఉండగానే ఫస్ట్ వాటిల్లో ఇంకోటి ఎర్రది పళ్ళల్లో ఉంటే దాని జతకు నందవరం దగ్గర ఒకదాన్ని తీసుకున్నాం. అప్పుడు వాళ్ళు PR కావాలని చెప్పి కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర వెంకటేశ్వర గారు అవునవును. వాళ్ళ దగ్గర నుంచి ఒకటి తీసుకొచ్చి అది లోకల్ పందాలు వెళ్తుంటే కొంచెము ఈ ఎర్రది పళ్ళు వేసింది, అది సెట్ అవ్వలేదని చెప్పి దాన్ని ఇచ్చేసి మళ్ళీ ఆ జాబ్ వచ్చిన తర్వాత రాఘవ దగ్గర ఒకటి జాతిది YPR అన్నకి ఇచ్చింది ఉంది. దాన్ని మార్పేసి దాన్ని తీసుకొచ్చాను. దాన్ని తీసుకొచ్చిన తర్వాత దాని జతకు ఇంకో దూన్ను మామూలుగా యాక్చువల్గా సింహాన్ని కొనాలి. సింహ ఆ రోజు మనకు లెక్కలేదు, అది టెంకాయలు అతని దగ్గర ఉన్నది. మామూలుగా RMP డాక్టర్ రామ్మోహన్ గారు అని చెప్పి ప్యాపిల్లో అయింది. అది ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అది లేదు, అక్కడి నుంచి వేరే చోట లేదు, బాగుందని చెప్పారు. ఆ రోజు నైట్ మేము అక్కడ ఉండడం మిస్ అయ్యి అది బై బ్యాడ్ లక్ అది మిస్ అయింది. అది 4లో ఉంది. అప్పుడు మీరు చూసినప్పుడు 4 పళ్ళకి వచ్చిందా? ఆ రోజు వాళ్ళు చెప్తే మేము అక్కడికి వెళ్ళలేకపోయినాం, వేరే దాన్ని కొన్నాం. వేరే చోటకి వచ్చి నంద్యాల పక్కన
అర్జునాపురంలో. అది దాన్ని తీసుకొచ్చాను, దాన్ని తీసుకొచ్చి అక్కడ బేటా బాగా ఉంది, ఇక్కడికి వస్తే అది బేటా కూడా బాగా. మళ్ళీ దాన్ని తీసేసాం. దాన్ని తీసేసి ఒక 2 months, ఒక 1.5 months వెయిట్ చేశా, ఏది మంచిదాన్నే కొనాలి, దీని జతకు కొనకపోయింది. ఇప్పుడు ఇది దుబ్బన్న ఉంది కదా, దాన్ని కాలువ బుగ్గలో కంబైన్ చేసాం దాంతో, దాన్ని తీసుకోవాలని చెప్పి. ఆ రోజు మా వాళ్ళకు అంత సాటిస్ఫైగా లేదు, అనిపించలే. నేను వెళ్ళలేదు, మా వాళ్ళు వెళ్ళారు. ఆ రోజు మన జాతదాన్ని బట్టి రాలేదు, సరిపోదులే అని చెప్పి దాన్ని వదిలేసాం. దాన్ని ఆ రోజు డ్రాప్ అయ్యాము. దాన్ని డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ సంతమాడూరు కోటెడ్ అన్న దగ్గర దాన్ని 4,50,30,000 తీసుకున్నాం. అదే ఫస్ట్ చనిపోయింది కదా, అదే అది 6 పళ్ళల్లో మీకు 6 పళ్ళల్లో అది విజయాలు అందించింది. అది 2 తోలుతుంటే జాతిది కొంచెం సమ్మర్లో డే టైంలో ఎండ పొద్దున ఇబ్బంది పడుతుంది. అది దాంతో కూడా పని కాదు. మళ్ళీ ఎప్పుడన్నా ఎండ పొద్దున ఉన్నప్పుడు ఒక్కోసారి వెనక పడుతున్నాయి. ఫస్ట్ కూడా కష్టం అని చెప్పి ఇక్కడ లింగోస్పల్లి దగ్గర ఎల్లయ్య దగ్గర ఈ బుడ్డదాన్ని కొన్నాం. దీన్ని 2,30,000 నైట్ 12:30 అప్పుడు కొనాల్సి వచ్చింది దాన్ని. దాన్ని కొని మరుసటి ఈరోజు కొని నైట్ 1 గంట అప్పుడు కొని మళ్ళీ ఉదయం తీసుకొచ్చి ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు 6 పళ్ళతో సుమారు 6 పళ్ళ విభాగంలో సుమారు 50 పందాలు ఫస్ట్ కొట్టారు మీరు. దీంతో కలిసి సింహ పెదగార్లపాడు వచ్చేదాని వరకు మనయే ఉన్నాయి లీడింగ్ లో. అవి ఎద్దులు మన ఈ గిద్దలూరు పల్లెల్లో కొంచెం లోడ్ కోట్లు కదా, ఆ లోడ్ కోట్లలో ఎద్దులు కొంచెం కోటెడ్ అనేది కొంచెం అప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం ఎద్దు కొద్దిగా తేడా వచ్చింది. 6 పళ్ళ విభాగంలో ఈ బుడదాంతో కలిసి ఫస్ట్లు కొట్టినటువంటి ఎద్దుని మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 2019 మార్చి 18వ తారీఖున షూట్ చేశాను ఇక్కడ ఇదే బొడిచెరల్లో కృష్ణారెడ్డి గారి ఎద్దులను షూట్ చేశాను. ఆ షెడ్ వీడియో డిస్క్రిప్షన్ మీకు ఇస్తాను, దాన్ని మీరు చూడవచ్చు. 6 పళ్ళలో 50 పందాలు కొట్టినటువంటి ఆ యొక్క ఎద్దుని ఇప్పుడు లేదు, అది శివైక్యం పొందింది 2 సంవత్సరాల కిందట. దీని జతగా ఉంది అప్పుడు, దాన్ని మీరు చూడవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఓకే, అవి అప్పుడు 6 పళ్ళల్లో 3 ఎద్దులు ఉన్నాయి. అదే వైపేరానికి జాతిది కోటెడ్ అనేది ఇది. దీన్ని కంటిన్యూగా 1 వీక్ ఆడిన రోజులు కూడా ఉన్నాయి. 6 మార్చడమే కానీ దీనికి రెస్ట్ లేదు. ప్రతి పందాలు కూడా కట్టుకు పెట్టుకొని తోలేదు గుడ్డలు. ఇంకా అట్లా తోలిన తర్వాత మళ్ళీ సీజన్ అయిపోయిన ఎండింగ్లో కమలాపురం ఆడి, కమలాపురం నుంచి భీమగుండం ఆడాం. భీమగుండంలో వర్షం పడింది. వర్షం పడి లాస్ట్లో ఆ రోజు 5వ ప్లేస్లో పడ్డాయి ఎద్దులు. మామూలుగా పాత రికార్డు క్రాస్ చేసి ఉన్నాయి, ఫస్ట్ కార్డే పడి. అట్లా క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ రేపల్లి వెళ్ళాం. రేపల్లెలో మనయే ఫస్ట్ కట్టినాం. అట్లా సీజన్ 6 పళ్ళల్లో అంతటి వరకు అయిపోయింది. మీరు నారాయణ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు రైతుగా ఎద్దులను పెంచుతున్నప్పుడు, వ్యవసాయ ఎద్దులను పెంచుతున్నప్పుడు, కృష్ణారెడ్డి గారు చిన్న వయసు, చాలా చిన్న వయసు, ఆడతా పాడతా తిరిగే వయసు. ఆ సమయంలో ఈ ఎద్దుని తీసుకొని మళ్ళీ ఈ పందాలు, ఈ ప్రాక్టీస్ చేస్తా, ఈ పోటీలకు వెళ్దాం అని తిరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ఎలా స్పందించారు? మీకు కూడా ఎంకరేజ్ చేశారా, ప్రోత్సహించారు? అడ్డు చెప్పలా, చదువుకి ఆటంకం కలిగిద్ది వద్దులే అనలా? అప్పుడేమంది అయిపోయినాక వాటిని అమ్మి అదే కందులాపురం పూలు పండేసినాక ఇంకా పోయారు, వద్దులే అన్నారు. వద్దులే ఇంకా పోన్నా, పోయినాక ఇంకా మళ్ళీ జాబ్ వచ్చినాక మళ్ళీ పెడదామన్నారు. మరి అప్పుడేమన్నారు? పెడదామన్నారు. మీరు మంచి సపోర్ట్ ఇచ్చారు. తర్వాత మీరు 6 పళ్ళ విభాగంలో మీ యొక్క జత మంచి విజయాలు అందించినాయి, మీకు మంచి పేరు తెచ్చినాయి. 6 పళ్ళ తర్వాత పళ్ళు కలిపిన తర్వాత కొంత విరామం తీసుకున్నారు. 2 సంవత్సరాలు ఎద్దులు బయటికి విరామం తీసుకున్న తర్వాత అదే టైంలో లాక్డౌన్ కూడా వచ్చింది. కేటగిరీ దింపినప్పుడే 5 పందాలు ఆడగానే మంచి మూమెంట్లో లాక్డౌన్ పడింది. అప్పుడు ఆ సమయంలో ఆ ఎద్దు గ్యాప్ వచ్చింది. తిరిగి లాక్డౌన్ అయిపోయి ఎద్దు మళ్ళీ పుంజుకొని మళ్ళీ ప్రదర్శనలో అడుగు పెడదాం అన్న సమయంలో, సబ్ జూనియర్ దిగాలి అనుకున్న సమయంలో ఎద్దు అనుకోకుండా ఊహించని కారణాల వలన, ఎవరు ఊహించని కారణాల వలన, ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినా కూడా హఠాత్తుగా శివైక్యం పొందింది. 21 days లో 3 lakhs ఖర్చు పెట్టేదానికి, దాన్ని కాపాడుకోవాలని చాలా కష్టపడ్డారు. వెంకరెడ్డి సార్ వచ్చాడు, డైలీ 10,000 మెడిసిన్స్ వాడిన అన్ని విధాలుగా ట్రై చేశారు. ఎందుకంటే అది మెయిన్ సీనియర్ కి ఎద్దు అనమాట. అవును, భారీ సైజు 62 ఉండేది, బాగా ఎనికెద్దు, 2 సెట్టింగ్ బాగుంటాయని చెప్పి చాలా ట్రై చేసాము. అది బ్యాడ్ లక్ మనకి, దాన్ని కాపాడుకోలేకపోయారు. అంటే మంచి మూమెంట్లో మనం మళ్ళీ తిరిగి అడుగుపెట్టి తన యొక్క
పరాక్రమాన్ని కొనసాగించాలనుకున్న సమయంలో మీకు ఎదురు దెబ్బ తగిలింది, చాలా బాధపడ్డారు. అప్పుడు మనిద్దరం కూడా మాట్లాడుకున్నాము, చాలా షేర్ చేసుకున్నాము చాలా విషయాలు, చాలా బాధపడ్డారు. అప్పుడు ఏమనిపించింది ఆ సమయంలో మీకు? అనిపించలేదు, కాకపోతే ఏంటంటే మంచి టైంలో సెట్టింగ్లో కుదిరినప్పుడు ఇలా జరిగింది. కానీ మళ్ళీ ఎలాగైనా మంచి ఎద్దును కొని మళ్ళీ 18 తోలాలని ఖచ్చితంగా వెయిట్ చేశా. మంచి ఎద్దులు టచ్ అవ్వాలి, నాకు సీనియర్కు టార్గెట్ చేసుకున్నాను. అప్పుడు సీనియర్కే కొనాలని చెప్పి ఒక జతను కర్నూలు చౌదరన్నకి ఆఫర్ వచ్చింది. చౌదరన్న నేను బాగా చదువుకునేవాళ్ళం. చౌదరన్నకి ఆఫర్ వస్తే అవి నాకు వద్దులకి ఇచ్చినాడు, నేను డ్రాప్ అవుతున్నాను, నువ్వు తీసుకుంటాను ట్రై చేయని చెప్పి సరే అని తీసుకున్నాను అన్నమాట. అవి బాగా సీనియర్కి బాగుంటాయని చెప్పి తీసుకొచ్చి ఒక 5-6 బేటాలు వేసి నీ కేటగిరీ ఆడుతున్నాయి. అప్పుడు అవి ఇక్కడ తిరుమల దేవుడి దగ్గర ఆ రోజు మిమ్మల్ని కలిసా కదా, ఎద్దులు సీనియర్ కోసమే కొన్నానన్న. ఎద్దులు కాదు ఇప్పుడు కొంచెం ఎద్దులు పని నేర్చుకోవాలి, 2 చక్కగా ఉన్నాయి, బాగా సీనియర్ బాగుంటాయి, భారీ సైజులు అని చెప్పి సెట్ చేశాను. కరెక్ట్గా 10 బేటాలు కూడా వేయలే, 10 బేటాలు వేయకముందే పెట్టాము. ఫస్ట్ పందెం బాగా తోలినాయి ఎద్దు. మళ్ళీ అక్కడి నుంచి తర్వాత బుజ్జిపల్లి వచ్చినాయి. అంటే యాక్చువల్ గా న్యూ కేటగిరీ సీజన్ అయిపోతున్న సమయంలో ధైర్యం చేసి అడుగు పెట్టారు. మన తిరుమల దేవుడికి ఒక లాస్ట్ పంది యాక్చువల్ గా మన ప్రకాశం జిల్లాలో ఎద్దు చనిపోయిన కరెక్ట్ గా 1 year లోపు ఎద్దును కానీ మళ్ళీ బేట కరెక్ట్ ఎద్దు చనిపోయిన రోజు బేట ఇచ్చారు. యాక్చువల్ గా అసలు మనకి ఆ పందెంతో పందాలు అయిపోతాయి. అసలు టార్గెట్ కాదు, మళ్ళీ సంవత్సరంలో ఎద్దును కొన టార్గెట్ తో జతను కొని ఎద్దును చనిపోయిన రోజు ఫస్ట్ బేట వేసారు. అవును, బేట కరెక్ట్ గా 4 బేటాలు 5 బేటాలు అంతే మాక్సిమం వేసి మళ్ళీ ఆ ఫస్ట్ పందెం అక్కడే తీసాము. తూర్పుకి తీయాలి, ఇక్కడ మన తిరుమల దేవుడి దగ్గర తీసి తర్వాత బుజ్జిపల్లి పెట్టాము. బుజ్జిపల్లిలో బాగా లోడు, ఇంకా బాగా తోలినాయి ఆ రోజు. అక్కడి నుంచి మళ్ళీ సీనియర్ రాయి పెట్టారు ఇక్కడ నెల్లూరు దగ్గర. నెక్స్ట్ డే కూడా బాగా తోలినాయి ఆ రోజు. ఆ తర్వాత ఆ సీజన్ అయిపోయింది, ఇంకా సబ్ జూనియర్కి రెడీ చేద్దామని చెప్పి బాగా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా రెడీ చేసామాట. రెడీ చేసే టైంలో గుల్లిదానికి బిల్లలు కొట్టిద్దామని చెప్పి పడేసి ఉంటే కాలు నొప్పి పట్టింది. అది కాలు నొప్పి పట్టింది, ఇంకా అది ఆ సీజన్ సెట్ అవ్వదని చెప్పి దీని అమ్మటి దాన్ని స్టార్ట్ చేశాం బేట. అది కేటగిరీలు తీసుకొచ్చింది దాన్ని. అవును, సబ్ జూనియర్ దిగాల్సిన దాన్ని ఇది జూనియర్కి దిగాలి మామూలుగా. సబ్ జూనియర్ ఏం ఆడలేదు, కేటగిరీ ఆడినా ఖాళీకి పెట్టాం 2 years దీన్ని. సరే ఇది డైరెక్ట్గా పైకి వేద్దాంలే, జూనియర్లోనూ ఏదైనా ఎట్లా వీలుంటే అట్లని చెప్పి దీని ఎత్తన బేటాలు వేసినాక అది బాగా పని నేర్చుకుంది మైళ్ళు. అది కరెక్ట్గా దించుదాము అనే టైంలో అది బాగుంటుందిలే, దాన్ని సబ్ జూనియర్ చూద్దాము, ఎద్దుకు వయసు పైకి ఎక్కడం ఎందుకు, దీన్ని జూనియర్ ఇద్దాం అని చెప్పి కల్లూరు కిట్టన్న దగ్గర అది డీవీఆర్ కానీ నాసర్ దాని సంబంధం దాన్ని తీసుకున్నారు 3.5 lakhs కి. దాన్ని తీసుకొని దీని అమ్మటి 2 బేటాలు వేసి కొప్పురావూరు పెట్టాం. కొప్పురావూరు జూనియర్ లో సెకండ్ కొట్టారు. సెకండ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒక 3-4 పందాల్లో అది కొంచెం మళ్ళీ దానికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది. మళ్ళీ ఆ టైం కవర్ గ్యాప్ చేసి మేలచెరువు పెట్టాం జూనియర్లో. మేలచెరువు పెట్టక ముందు ఇంకా మేలచెరువు ఆడిన తర్వాత సీనియర్కి ఇద్దామని చెప్పి అనుకున్నాము. మేలచెరువు వచ్చిన గ్యాప్లో మళ్ళీ పెట్టి ఫస్ట్ కోడిగుడ్లు పడి సీనియర్కి పెట్టాం. దీన్ని బుడదాన్ని దాన్ని ఆ రోజు ఫస్ట్ కొట్టినాం. ఆడ నుంచే వచ్చి మళ్ళీ మరుసటి రోజు మాదిరెడ్డి ఈడ మావుటూరు రోడ్డు మీద అది కొంచెము ఇది బుడ్డది జారిపడి కొంచెం కాలు నొప్పి వచ్చింది. అది మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా ఊర్లో పెట్టాం. మా ఊర్లో పెట్టిన తర్వాత పాత రికార్డులు అన్నిటిని క్రాచ్ చేసినాయి మన ఊర్లో ఈ 2 ఫస్ట్ ఇయర్ పైకి వేసినప్పుడు. ఇంకా ఆ ఇయర్ ఒక 10 పందాలు తోలిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఆ సీజన్ బాగానే తోలినాయి. అంటే ఎక్కువ పందాలు ఆడ ఎందుకు దీనికి కొంచెం కాలం ఈ మధ్యలో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి చిన్న. దానివల్ల కొన్ని పందాలు ఆడ గ్యాప్ పెట్టి నెక్స్ట్ సీజన్ టైంలోపు అది దాన్ని ట్రై చేసాం, ఆ కాలు నొప్పి వచ్చిన బిల్లు దాన్ని. ఆలోపు మధ్యలో దీనికి కొన్న కల్లూరు దాన్ని కొని ఇది ఆడుతున్న కరెక్ట్గా January 28కి ఫుల్-ఫ్లెడ్జ్డ్గా దాదాపు 25 లక్షలకు అడిగారు దాన్ని, చనిపోయిన 2వ మైల్ దాన్ని. DVR అన్న అయితే చాలా సార్లు అడిగాడు, ఏదన్నా ఇస్తే జతను కూడా ఏమని చెప్పాడు. అది మన ఊర్లో పందెం జరిగింది ఇక్కడ. ఆ కోర్టులో మనోడు శ్రావణం నాని వాళ్ళు ఇక్కడే ఉండి 2 జతలు వాళ్ళే బేటాలు వేసినారు. వీటిని దీరాని బోర్డు దాన్ని పెట్టినారు మన షెడ్లోనే కట్టేసి. ఆ రోజు శ్రావణ్ చాలా సార్లు అడిగాడు, జతని ఇవన్నా వీటిని కూడా తీసుకెళ్తాము అంకుల్ పెట్టేద్దామని చెప్పి. అంటే లేదు శ్రావణ్, ఇంకా నేను తోలాలని ఉన్నాను, ఆలోచన ఉంటే మాత్రం అన్నకే ఇస్తాను, వేరే వాళ్ళకి ఏంటి అని చెప్పి సరే అట్లా ట్రై చేసాము. ఎద్దులు బాగా సెట్టింగ్లో ఉన్నాయి. అది అట్లా ఉన్న టయానికి ఎద్దు బాగా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా రెడీ అయింది. అందరికీ బేటాల్లో బాగుంది, చాలామంది అడిగారు దాన్ని. అయినా నేను ఎంతైనా ఇవ్వదలుచుకోలేదు దాన్ని, మనం సీనియర్లో తోలాలి అని చెప్పి. కోటశ్రావణ ఉన్నాడు అప్పుడు, కోటశ్రావణ కూడా అడిగాడు వీళ్ళకి, జగన్నపల్లి వాళ్ళకో GLRకో తెలియదు, 25 ఇస్తామన్నారన్న చూడు అంటే లేదులేనా దించిన తర్వాత ఆలోచిద్దాం అని చెప్పారు. నాకు బేసిక్గా అమ్మే ఆలోచన లేదు కాబట్టి వద్దనకుండా. అది కరెక్ట్గా January 28 టైర్కి వెళ్ళింది. తిరిగి వచ్చేలోపే మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, ఇంట్లోకి కూడా రాలేదు, షెడ్లోకి
ఒక 1 అవర్ చాలా ఇబ్బంది పడి ఊరు బయట ఇల్లు ఉంటుంది. బేటా వేసి వస్తా పడి టైర్కి వెళ్ళి వస్తుంది. అదే టైర్ బేటా వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, మరి నిర్వహించలేదు. ఇంకా అది రిటర్న్లోనే షెడ్ లెగ్ కూడా రాలి, అక్కడే అది సెకండ్ టైం మళ్ళీ దెబ్బ కొట్టింది. టైర్ ప్రాక్టీస్ చేసి వస్తానే ఊరికి దారిలో పడిపోయింది. అది ఇక్కడ గుడి దగ్గర ఊరి బయట షెడ్ మా దొడ్డి ఉంది, దొడ్లో దాన్ని ఫస్ట్ దాన్ని పూడ్చిపెట్టా. పడిపోయింది. వచ్చేసరికి ఇది కూడా అక్కడే పడిపోయింది. మా నాన్న వెళ్ళి ట్రై చేసి అంటే ఊరి బయటికి ఒక 3-4 సార్లు పడుకొని అట్లా ఇట్లా రాలేక ఊరి బయట ఒక ఇల్లు ఉంటుంది, అక్కడ దాకా వచ్చి అక్కడ ఒక ½ అవర్ వరకు బాగా ఇబ్బంది పడిపోయి ఆయన రోడ్డు మీదే చనిపోయింది. సరేలే ఇంకా మన టైం బాగాలేదని చెప్పి దాన్ని చేసాం. గుల్లిదాన్ని కాలు నొప్పి వచ్చిన దాన్ని కూడా ట్రై చేసాం, చాలా వరకు వాతలు వేయించి అన్ని మెడిసిన్స్ వాడాము, ట్రీట్మెంట్ వాడాం, కానీ అవన్నీ మళ్ళీ దానికి సెట్ అవ్వాలి. సర్లే అని చెప్పి ఈ గ్యాప్లో గంగనపల్లం దాన్ని తీసుకోవాలన్నా, తక్కువలో వస్తుంది, ఎద్దు సీనియర్కి బాగుంటుంది, వెనకెద్దని చెప్పి దాన్ని రెడీ చేసి 2 జతలు కొన్ని పందాలు ట్రై చేసాం. ఇక్కడ బోడపాడు, అదే దరిమడుగు, ఆడ వెదురూరు అని చెప్పి కడప జిల్లా ట్రై చేస్తే అది కాలు నొప్పి సెట్ అవుతుంది, ఇంకా దాంతో పని కాదని చెప్పి దాన్ని తీసేసి ఈ 3 పెట్టి చెప్తున్నాం. ఇంకా ఒక రైతు బిడ్డగా కష్టపడి చదువుకొని ఐటీ ఫీల్డ్లో జాబ్ చేస్తా, సమయం ఎంతో డబ్బు ఎంతో వ్యయంతో ఎంతోమంది యువకుల్ని ప్రోత్సహించి ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నా కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు, ఎన్నోసార్లు కష్టాలని బాధని అనుభవించారు. మీ చేతికి వస్తున్న మంచి చేతికి వస్తున్న సమయంలో ఆ ఎద్దులను కోల్పోయినప్పుడు అది ఆ బాధ మాటలో చెప్పలేంది, అలాంటి బాధను కూడా అనుభవించారు. అలాంటి సమయాల్లో ఒక రకమైన నిరాసక్తి, నిర్వేదం వస్తాయి ఎవరికైనా. అలాంటి సమయంలో మీకు తోడుగా నిలిచి మళ్ళీ మీరు తిరిగి పుంజుకునేలాగా ప్రోత్సహించింది ఎవరు మిమ్మల్ని? ఉన్నారు, ఫీల్డ్లో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ చెప్పారు మామూలుగా ఏం కాదు, భయపడొద్దన్నారు, దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి ఏం చేయడు, ధైర్యంగా ఉండు, ఏం కాదని చెప్పి. మామూలుగా బెల్లిలాపురం పురుషోత్తం అని చెప్పి అంతకుముందు నాకు అసలు మామూలుగా పరిచయం లేదు. ఆ సెకండ్ది చనిపోయినప్పుడు మనోడు నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు, అన్న ఏం కాదన్నా బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంది, దేవుడు ఉన్నాడు, నేను భయపడద్దు అని చెప్పి. భాస్కర్ రెడ్డి అన్న అని పుల్లెటిపల్లి భాస్కర్ రెడ్డి గారు, మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇక్కడున్నా అక్కడున్నా ఇద్దరం ఒకేలాగా ఫీల్ అవుతాం అనమాట. అన్న కూడా చెప్పాడు, ఏం కాదు కృష్ణ అంటే భయపడి, మాకు టైం ఉంది, మంచి రోజులు వస్తాయి, ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి. అప్పుడు ఉన్నారు చాలా మంది ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అది అట్లా జరుగుతున్న సిచ్యువేషన్లో మళ్ళీ కల్లూరుది నరవలో దోలుతుంటే పడిపోయింది, పందెంలోనే పడిపోయింది. నర్వ సీనియర్ కాంపిటీషన్లో లాస్ట్ ఇయర్ జరిగింది అది. ఇక్కడ మీ ద్వారా నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు అది చనిపోయిన సిచ్యువేషన్లో నేను ఒకసారి అప్పుడు ఈటబుర్లకు కూడా నేను అక్కడికి వెళ్ళి సమాధి కట్టించాలని చెప్పి ట్రై చేశాను. వెంకరామరెడ్డి వాళ్ళని కమిటీ వాళ్ళని అడిగి అక్కడికి వెళ్ళి కలుద్దాము, ఆ డబ్బులతోటి మామూలుగా నేను వాళ్ళంతా కలెక్ట్ చేశాను. ఆ రోజు అమౌంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఒక రైతు బిడ్డగా దాని విషయం తెలిసిన వాళ్ళకే అది చాలామంది, కొన్ని వందల మంది, దాదాపు 3.7 lakhs వరకు హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరు. నేను ఆ రోజు దగ్గరలో ఉండింటే నేను వెళ్ళి అక్కడే ప్రతి ఒక్కరికి మళ్ళీ తర్వాత కూడా ఒక వీడియో తీసి పెడదాము, సమాధి కట్టించని చెప్పి ట్రై చేశాను. వాళ్ళు వెంకరామరెడ్డిని అడిగితే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతగా రెస్పాండ్ అవ్వలేదన్నా, అది సమాధి కానీ మరేమో అంటే సర్లేనా వాళ్ళకి అట్లా ఇంట్రెస్ట్. ఒంగోలు జాతి పశుపోషకుడిగా, ప్రకాశం జిల్లా వాసిగా, జిల్లాలో ఒక సెంటర్ పందెంలో అలా జరిగినప్పుడు మన జిల్లాలో తోటి పశు ప్రేమికులుగా వారందరూ స్పందించి మంచి స్పందన తెలియజేశారు ఆన్ ది స్పాట్లోనే. అది మీకు కొంత ధైర్యాన్ని ఇచ్చి ఉంటుంది ఆ సమయంలో. అంటే మనకి ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, మనకు వినోదంగా నిలబడే వాళ్ళు ఉన్నారు, మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అది ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అలా అంటే ఇంకా అసలు నేను ఇంకా ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సరే మనకు కూడా పర్లేదు, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు కాబట్టి ప్రతిస్పందన ఉంది అని చెప్పి ట్రై చేసి మళ్ళీ అప్పటికి ఆల్రెడీ 2 ఉన్నాయి. ఆ గ్యాప్లో ఏం చేశామంటే మళ్ళీ దీన్ని గంగనపల్లి మామూలుగా పక్కా రైట్ అయింది, దాన్ని మళ్ళీ లెఫ్ట్కి వేసి ట్రై చేశా. ఆల్రెడీ ఆ టైంలోనే మళ్ళీ దీన్ని భాస్కర్ అన్న అది జాతిది ఉంది కదా, ఆ దూడిని ఆల్రెడీ చిన్న దూడ ఒకటి పాతది, అది మర్కాపుల్లో తెచ్చినాము. అది జతపల్లికి వచ్చే టైంలోకి భాస్కర్ అన్న నేను కలిపి అక్కడ తాల్మాన్ పల్లి అని చెప్పి డోన్ దగ్గర
జతను కొన్నాం, జత మీద. ఇది 4కి వచ్చినది, 4లో అప్పుడు భాస్కర్ అన్న దగ్గర. ఇప్పుడు అదే మెయిన్ ఎద్దన్న దాన్ని. ఆ జతలో ఉన్నదాన్ని మన జతను 22 లక్షలకు అమ్మాడు. అటెల్లా లెఫ్ట్ అదే ఆ బుడ్డదాన్ని దీన్ని జత మీద కొని ఇది నేను తీసుకొని అది అన్నకి ఇచ్చి, అది అక్కడ అన్న దగ్గర నుంచి డైరెక్ట్గా ఇంటికి పోకుండా మారెళ్ళలో ఫస్ట్ కొట్టింది. లాస్ట్ ఇయర్ మొత్తం మెయిన్ బోర్డులో పోయింది. అట్లా జత మీద తీసుకొని 2 దూలాన్ని సెట్ చేశాము. ఆ దూలాన్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ హరీష్ దగ్గర ఒకటి ఇప్పుడు ఆ మధ్యలో ఉంది కదా, ఇక్కడ మనోడు మనకు సైడ్ బాల్ వస్తాడు అక్కపల్లి హరీష్ అడ్డు, మనోడు దగ్గర అది 4 పల్లెల్లో ఉంది. అప్పుడు మన దూలల్లో 3 ఉంటే దాని జత ఒక అమ్మాయిని వేసి ఆ రోజు బాగుందని చెప్పి దాన్ని కూడా తీసుకున్నాం. అట్లా ట్రై చేసి. సో ఇప్పుడు మీ దగ్గర సీనియర్కి 3 ఎద్దులు, 2 ఆరుపల్లెలు ఉన్నాయి. ఒకటి రీసెంట్గా అది కొంచెం 2 నెలలకే కడలేసింది ఈ జాతిని. ఇది రీసెంట్గా భాస్కర్ రెడ్డి అన్న దగ్గరే తెలంగాణలో కొనేది భాస్కర్ అన్న దగ్గర. ఇది అక్కడి నుంచి కేటగిరీలో ఒక 3 పందాలు 4 పందాలు ఆడింది అంతే. సో మీకు ఆరుపళ్ళ విభాగంలో జత రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ అంటే వాటిని వచ్చే సీజన్ కంటే 26, 27 సీజన్కి కేటగిరీలో దింపాలని ఈ సీజన్లో 6 పల్లెలు ఆడతా వాటిని. 26 మొత్తం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఈ జాతాన్ని ఆ 3 27 సీజన్లో కేటగిరీలో దింపాలని. 6 పళ్ళలో తీసుకున్నటువంటి అప్పుడు జతని మీరు పెట్టట్లేదని చాలా మంది అడుగుతూ ఉన్నారు. అదే అది అంటే వాటి మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? దాని ప్లానింగ్ ఏం లేదు. అది ఎర్రగొండపాలెంలో కొంచెం ఎద్దు వయసు తక్కువ అయ్యి కొంచెం ఇబ్బంది పడింది. దాన్ని ఆ బ్రేక్ కోసం అని చెప్పి ఎద్దు ముదిరితే అసలు పళ్ళల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ లో తోలాం కదా, ఇంకా పళ్ళల్లో లేదు, సీనియరే టార్గెట్ ఇప్పుడు. అది కేటగిరీ కూడా ఏంటంటే ఈ 2 ఇయర్స్ కవర్ చేసి న్యూ కేటగిరీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ పైకి వేయడం వాటిని కూడా. అందుకోసం అని చెప్పి బ్రేక్ ఇచ్చా, కొంచెం ఎద్దు ముదురుకుంటే కొద్దిగా బాగుంటుంది అని చెప్పి. తిండి నక్షత్రారెడ్డి మా అన్న పాప, మీ అన్నగారి పాప. ఓకే, ఆ ఫస్ట్ నుంచి మొదటి నుంచి అదే పేరుతో మీరు ప్రదర్శనలో పాల్గొంటున్నారు. సో ఈ ఫీల్డ్లో అంటే మీ శ్రీమతి వారు కూడా ఐటీ ఫీల్డ్ అనుకుంటా. సో వారి నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు ఉంటుంది? ప్రాబ్లం ఏముండదు, చేస్తారు. కాకపోతే ఎప్పుడైనా ఎద్దులు చనిపోయినప్పుడు బాగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు, ఏకంగా తెలుసు కదా, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎక్కడో జాబ్ చేస్తూ ఇక్కడ ఫీల్డ్ నడపాలన్నప్పుడు మనం ఎక్కువ నైట్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా నిద్రపోవడానికి చాలా డిప్రెషన్ మెయింటైన్ చేయడమే కష్టము. అప్సెట్ అవుతున్నప్పుడు వద్దంటారు, ఇంకా బాధపడుతున్నప్పుడు మీరు రిస్క్ తీసుకోవడం ఎందుకు, నువ్వు దగ్గర ఉన్నప్పుడే పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అంటారు అంతే. కానీ నిజంగా వారి యొక్క సహకారం సపోర్ట్ లేనిదే కొనసాగలేరు ఎవరు కూడా. సో వారి ఖచ్చితంగా వారి సపోర్ట్ మీకు ఉండే ఉంటుంది. సో దానికి తోడు మీ నాన్నగారు ఇక్కడ పర్యవేక్షణ చూసుకోవడం, ఏమైనా ఎద్దుల దగ్గర అంతగా మా నాన్న హార్డ్ వర్క్ అంతే చేస్తా ఉంటారు. అమౌంట్ ఏదైనా మెయింటైన్ చేయగలుగుతాం, కానీ ఇక్కడ ఉండి కష్టపడి దగ్గర చూసుకోవడం అది ఇంకా పెద్ద టాస్క్. ఈ ఏజ్ లో ఇబ్బంది పెట్టకూడదు, కాకపోతే ఆయన డ్రీమ్ కాబట్టి ఆయన కష్టపడుతున్నాడు అంతే. ఒక ఐటీ ఎంప్లాయీగా మీరు అక్కడ మీ ఆ ఫీల్డ్లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ, అక్కడ ఆ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ, ఇక్కడ ఇంటి దగ్గర ఇన్ని ఎద్దుల పోషణ, ఎంత ఖర్చు వ్యయాన్ని మోస్తూ, అంటే ఒక రైతు బిడ్డగా సహకారం ఉంటుంది. కానీ అంత చిన్న వయసులో ఈ పోటీలో, అంటే ఈ రోజున్న వ్యవస్థలో ఇంత అభిప్రాయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు చెప్తూ ఉంటారు. అంటే ఈ రోజున్న ఫీల్డ్ కాంపిటీషన్లో పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్న సమయంలో కూడా పెద్ద సెంటర్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో టు బి కంటిన్యూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.